నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై హీరో విశ్వక్సేన్ క్లారిటీ ఇచ్చారు. పృథ్వీరాజ్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధము లేదన్నారు. అవి పూర్తిగా ఆయన వ్యక్తిగతమన్నారు. తనతో ఎందుకు శత్రుత్వం అన్న ఆయన తాను ఎవ్వరికీ అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. నిన్న ఐటీసీ కోహినూర్ హైదరాబాద్ లో లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమాలో ఓ సందర్భాన్ని గుర్తు చేసినట్లుగా మాట్లాడుతూ వైసీపీకి పృథ్వీరాజ్ కౌంటర్ ఇచ్చాడు. మేకల సత్యం దగ్గర మొదట్లో 150 గొర్రెలుండేవని, ఇక గ్యాప్ ఇచ్చి లెక్కిస్తే అవి 11 ఉన్నాయని అన్నారు. పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. బాయ్కాట్ లైలా పేరుతో ట్వీట్లు చేసింది. లైలా సినిమా యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకుంది. తామెవ్వరము లేని సమయంలో పృథ్వీరాజ్ అలాంటి వ్యాఖ్యలు చేశారని, వాటికి చిత్ర యూనిట్ కి సంబంధం లేదని అన్నారు. సినిమా వాళ్ళంటే ఈజీ టార్గెటా అని ప్రశ్నించారు. బాయ్కాట్ లైలా పేరుతో 22,000 ట్వీట్లు చేశారని, తనతో శత్రుత్వం ఎందుకని అన్నారు. తాను ఎవరికి అన్యాయం చేశానని అడిగారు హీరో విశ్వక్సేన్. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి. బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి. అది మా కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావుగారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం. ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి. బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి. అది మా కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావుగారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం. ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది.